హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం దోసకాయ పప్పుని ఎంత ఈజీగా తయారు చేసుకుందాం చూద్దాం. ఈరోజు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ మనకి కందిపప్పు శుభ్రంగా కడుక్కొని 1 గ్లాస్కి 2.5 గ్లాస్ వాటర్ వేసి 2 గంటల పాటు నానబెట్టాలి. అంతలోపు మనం నానిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పక్కన దీంట్లో వేసేయాలి. తర్వాత దోసకాయ ముక్కల్ని శుభ్రంగా కడిగి తోలు తీసేసి విత్తనాలతో సహా ముక్కలు కట్ చేసి వేయాలి. తర్వాత 2 టమాటోల్ని తీసుకొని కట్ చేసుకొని దీంట్లో వేసేయాలి. ఫస్ట్ ఈ దోసకాయ టొమాటో పులుపుని చూసుకోవాలి. పులుపుని చూసుకున్న తర్వాత చిటికెడు కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ కారం, రుచికి సరిపడే కారం వేసిన తర్వాత ఈ పులుపుని చూసుకున్నాం కదా, పులుపు సెట్ అయితే పర్లేదు. నాకైతే పులుపు కొంచెం కావాల్సి అనిపించింది. సో నేను 2 ఇంచుల కొంచెం చింతపండుని యాడ్ చేశాను. ఒక కుక్కర్ని బట్టి 1 or 2 విజిల్స్ అయిన తర్వాత ఇది కొంచెం మెత్తగా అయిపోయింది. దాని తర్వాత దీనికి తాలింపు కోసం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఏమేమి పోపు దినుసులు? ఆవాలు, జీలకర్ర, మినపప్పు. నేను ఇక్కడ నెయ్యి యూస్ చేస్తున్నాను. నెయ్యి యూస్ చేస్తే కమ్మగా రుచిగా ఉంటుంది. ఈ చిటపటలు ఆడాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు కొంచెం దూరగా వేయించాలి. వేగిన తర్వాత ఇంతలోపు మనం వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసి దంచేసి కొంచెం దంచిన తర్వాత ఎండుమిరపకాయలు 2-3 తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఈ తాలింపులో వేసేయాలి. ఇది కొంచెం దూరగా వేగిన తర్వాత ఈ పప్పును చూస్తే కొంచెం మెత్తగా అయింది. మెదబాల్సిన అవసరం లేదు, గరిటెతో తిప్పేస్తే చాలు. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసి కొంచెం కలపాలి. ఇంతలోపు మనకి ఈ తాలింపు రెడీ అయ్యి ఉంటుంది కాబట్టి ఈ తాలింపుని దీంట్లో వేసేయాలి. పప్పులో వేసిన తర్వాత కొంచెం కలపాలి. కొంచెం కలిపిన తర్వాత మనకి యాక్చువల్లీ హోటల్స్లో ఈ పప్పులన్నీ ఎందుకు రుచిగా ఉంటే వాళ్ళు కొత్తిమీర యాడ్ చేస్తారు కాబట్టి. సో మనం ఇక్కడ ఈ మన పప్పులో కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఇంకోసారి కలుపుదాం. కలిపిన తర్వాత మనం ఇంకా ఏముంది, కమ్మనైన రుచికరమైన దోసకాయ పప్పు రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు మనం బౌల్లో సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకునేటప్పుడు బౌల్లో ఈ పప్పును వేసుకున్న తర్వాత కొత్తిమీరతో పాటు టొమాటో ముక్కలు వేసుకుంటే సర్వ్ చేసుకుని సరిపోద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.